యావరేజెస్ టాపిక్ ఇస్తూ ఉంటాడు కదండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో ఈజీగా చూద్దాం. మామూలుగా అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడండి, ద యావరేజ్ ఆఫ్ 4 కన్సిక్యూటివ్ నెంబర్స్ ABCD ఈజ్ అని చెప్పేసి 60.5 ఇచ్చాడు. కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటండి, వరుస సంఖ్యలే కదా. అంటే వరుస సంఖ్యలు ఎక్స్ అనే ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్ అయితే నెక్స్ట్ x+1 అవుతుంది, అలాగే x+2 అవుతుంది, x+3 అవుతుంది. ఈ 4 కన్సిక్యూటివ్ నెంబర్స్ అవుతాయి. వీటికి యావరేజ్ ఎంత అన్నాడండి, 60.5. అంటే యాడ్ చేస్తే కదా వచ్చేది 60.5. యాడ్ చేసి డివైడెడ్ బై 4 చేస్తే కనుక 60.4 వస్తుంది కదా మనకి. 60.5 కదా, 60.5 వస్తుంది. తర్వాత దీంట్లో ఈ ఎక్స్ని సాల్వ్ చేసి ఎక్స్ని కట్టి చేసి తర్వాత ఎక్స్లో క్యాలిక్యులేషన్ చేసి తర్వాత x+1 x+2 కలిపి దాన్ని మల్టిప్లై చేస్తే అప్పుడు ప్రొడక్ట్ వస్తుంది. కానీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంత టైం ఉండదు కదండి. అప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా మనకి ఇచ్చిన నెంబర్స్ యావరేజ్ 60.5 అయినప్పుడు మీకు నార్మల్గా అయితే యావరేజ్ అనేది 4 నెంబర్స్ కాబట్టి 4 నెంబర్స్కి మధ్యలో అంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది. 4 నెంబర్స్కి మధ్యలో 60.5 ఇక్కడ ఎక్కడో ఉంటుంది. అంటే బీసీ అంటే దీని ముందర నెంబరు దీని తర్వాత వచ్చే నెంబరే కదా. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది ఆన్సర్ అవుతుంది. మనకి ఇక్కడ 60.5 ఇచ్చాడు అంటే దీని ముందర నెంబర్ ఏమవుతుంది, 60 అవుతుంది. దీని తర్వాత నెంబర్ 61 అవుతుంది, తర్వాత 59 అవుతుంది, 63 అవుతుంది. సో ఈ రెండు 60 + 60 × 61 62 అవుతుంది. 60 × 61 చేస్తే మనకి డైరెక్ట్ ప్రోడక్ట్ వచ్చేస్తుంది. 60 × 61 మనకి ఏబిసి కదా ఫైన్ చేయమన్నాడు. సో 60 × 61 ఫైన్ చేస్తే మనకి 3660 వస్తుందండి. సో మనకి ఆప్షన్ 1 అవుతుంది. 4 కన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి 4 నెంబర్స్లో మధ్యలోనే యావరేజ్ని ఇస్తాడు కాబట్టి ఆ 4 నెంబర్స్ ముందరున్న బిని ఆ తర్వాత ఉన్న సిని ఈజీగా ఫైండ్ చేయొచ్చు కదండి మనకి. ఎందుకంటే కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే 60.5 అన్నప్పుడు కన్సిక్యూటివ్ నెంబర్స్ దాని ముందర నెంబర్ 60 అవుతుంది, 61 అవుతుంది సి అనేది. సో ఆ రెండింటిని మల్టిప్లై చేస్తేనే మనకి ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ సిమిలర్గా ఇంకో సమ్ ఇస్తాను, మీరు చేయండి. ఈ సమ్ మీరు చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.